గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777020. ఈనాడు భారతదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుపుకునే పండుగలలో వినాయక చవితి ఒకటి. అయితే పండుగలు సహజంగా లోకహితం కోసం అని చెప్పేసి ఐక్యత కోసం జరుపుకునేటటువంటివి. అయితే ఇటువంటి సందర్భంలో పండుగలు జరుపుకుంటూనే మనము మన చుట్టూ నివసిస్తున్నటువంటి ఈ ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవగాహనను కూడా కల్పించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు అంటే ఈ పర్యావరణం అనేక విధాలుగా ఈరోజు కాలుష్యం బారిన పడి కలుషితమయ్యి అనేక రోగాల పారై పర్యావరణం మొత్తం కూడా విధ్వంసం అవుతుందన్నప్పుడు మానవుని యొక్క చేష్టలు ఏదైతే ఉన్నాయో ఈ పండుగల పేరు మీద పెద్ద ఎత్తున కొన్ని లక్షల సంఖ్యలో ఇవాళ భారతదేశం మొత్తం కూడా కెమికల్స్తో కూడుకున్నటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలని వినాయక చవితి సందర్భంగా ఉపయోగించడం వల్ల వీటిని తిరిగి 10 రోజుల తర్వాత పండుగ జరుపుకున్న తర్వాత నిమజ్జనం చేసే పేరు మీద జలాశయాల్లో వీటిని వేయడం అనేటటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా ఈనాడు నీటి యొక్క సమస్య అనేది అన్ని ప్రాంతాల్లో ఉన్నది. అయితే ఈ నీరు అనేది పశుపక్షాదులకు మానవ కోటికి అందరికీ కూడా ఉపయోగమైనటువంటి ఈ నీటిని మనం చేజేతలా ఈ కెమికల్స్తో కూడుకున్నటువంటి విగ్రహాలని వేసి ఖరాబ్ చేస్తున్నాం, పాడు చేస్తున్నాం అంటే మనం ఎటువైపు వెళ్తున్నాం అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. పర్యావరణ స్పృహతోటి మనం అందరం కూడా ఆలోచించినప్పుడు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలే ఎక్కువగా ఈ పండుగల సందర్భంగా వాడుతున్నారు. ఒకరిని మించి ఒకరు పెద్ద విగ్రహాలు పెట్టాలి, రంగురంగుల విగ్రహాలు పెట్టాలని చెప్పేసి సింథటిక్ కలర్స్ వాడుతున్నటువంటి పెద్ద పెద్ద బొమ్మలను తెచ్చి ఉపయోగించడం వల్ల వాటిని జలాశయాల్లో వేసి ఆ జలాశయాల్లో అవి కరగక ముఖ్యంగా అవి పిఓపి అనేది దాంట్లో లెడ్, ఆర్సెనిక్, కాడ్మియం వంటి మూలకాలు ఉంటాయి. అవి వాతావరణంలోకి అవి ఉన్న నీళ్ళలోకి కార్బన్ డైఆక్సైడ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. దాని ఫలితంగా ఆక్సిజన్ యొక్క పర్సెంటేజ్ తగ్గుతుంది. అదేవిధంగా నీరు అనేది యాసిడ్గా మారుతుంది, ఆమ్లత్వం వస్తుంది. దీని ఫలితంగా ఆ నీరు అయితే ఎక్కడైతే విగ్రహాలు వేసిందో ఆ నీటి వనరులలో, జలాశయాల్లో మొత్తం కూడా ఈ కలుషిత కారకాలు, కాలుష్య కారకాలు చేరడం ఒకటి, అక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోవడం వల్ల జలచరాలు మొత్తం కూడా అంతరించిపోతున్నాయి. అదేవిధంగా ఏదైతే చెరువుల్లో నీళ్లు వాడుకున్నటువంటి పంటలు కానీ అవి కలుషితమవుతున్నాయి. ఆ పంటలు తిన్నటువంటి మానవుడు రకరకాల రోగాలకు, ఈరోజు క్యాన్సర్ లాంటి రోగాలు, వైద్యానికి కూడా అందని రోగాలు చాలా వస్తున్నాయి. ముందే వాతావరణం కలుషితం అవుతుందని చెప్తున్నాం. మన చేజేతల ఇటువంటి రసాయనాలతో కూడుకున్నటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలని వేయకూడదని చెప్పేసి దానికి మరి ఆల్టర్నేట్ లేదా అంటే గత 50 సంవత్సరాల క్రితం చూసినట్లయితే మొత్తం దేశవ్యాప్తంగా కూడా మడి విగ్రహాలే ఉండేది. ఈ రసాయన పదార్థాలు వేరే వాటికి ఉపయోగించే పదార్థాలని ఈ బొమ్మల తయారీకి వాడడం అనేది ఈ మధ్య కాలంలో జరిగింది. గత 20 ఏళ్ల నుంచి జన విజ్ఞాన వేదికగా మేము ఒక పిలుపు ఇస్తున్నాం. మట్టి వినాయకుడే గట్టి వినాయకుడు అని చెప్పేసి. అంటే మట్టి వినాయకుడు మాత్రమే ఈ పర్యావరణానికి నష్టం చేయడు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.